ఇక్కడ చూడండి, రైమ్ అంటూ డ్రైవ్ చేస్తున్న ఈయన్ని చూసారా? ఈయన పేరు రవిశంకర్ రెడ్డి. వీళ్ళ నాన్నగారికి ఎప్పటి నుంచో బైక్స్ రైడ్ చేయడం అంటే ఇష్టం. ఆయన అప్పట్లో కొన్ని బైక్స్ నడిపారు. వాటిని భద్రంగా దాచుకున్నారు. తండ్రి ఆసక్తినే రవిశంకర్ రెడ్డి కొనసాగిస్తూ వచ్చారు. పాతకాలంలో వినియోగించిన ఎన్నో బైక్స్ ప్రస్తుతం రవిశంకర్ రెడ్డి దగ్గర ఉన్నాయి. దాంతో ఈయన వింటేజ్ బైక్ స్పోర్ట్స్ మెన్ గా మారిపోయారు. ఒక ఇల్లు మొత్తాన్ని బైకులు పార్కు చేసుకోవడానికే కేటాయించారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రవిశంకర్ రెడ్డికి బైకులపై ఉన్న ఇష్టం ఎలాంటిదో. రవిశంకర్ రెడ్డి దగ్గర 1957లో వచ్చిన వింటేజ్ బైక్ నుంచి 2002 మోడల్స్ వరకు అన్ని ఉన్నాయి. మొత్తం 32 వింటేజ్ బైక్లను కలెక్ట్ చేసి దాచుకున్నారు. ఇందులో జావా, లేమ్రిటా, డీజిల్ బుల్లెట్, హెడ్డీ క్లాసిక్, రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ మోడల్, ఇండియన్ ఆఫ్ రోడ్ కింగ్, రాజ్దూత్, మినీ రాజ్దూత్ ప్రత్యేకంగా ఉన్నాయి. ఇలాంటి టాప్ క్లాస్ బైక్లే కాదు, సామాన్యులు వాడిన వింటేజ్ వెహికల్స్ కూడా రవిశంకర్ కలెక్షన్స్ లో ఉన్నాయి. లూనా, యమహా స్టార్టింగ్ మోడల్స్, మోఫా సైకిల్ మోడల్ ఒక్క రవిశంకర్ రెడ్డి వద్దే కనిపిస్తాయి. అలాగే లేటెస్ట్ బైక్లు కూడా కొన్ని రవిశంకర్ నడిపిస్తున్నారు. ఈయన వద్ద ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ కు గేర్స్ కుడివైపున ఉన్నాయి. అలాగే కిక్ రాడ్డునే గేర్ రాడ్డుగా వినియోగించే బైకు ఉంది. డీజిల్ తో నడిచే బైక్ మోడల్ కూడా రవిశంకర్ కలెక్షన్స్ లో ఒకటి. కెనటిక్ హోండా, సుజుకి కవాస్కి, బజాజ్ స్కూటర్ ఇలా వివిధ కంపెనీలకు చెందిన ఓల్డ్ మోడల్స్ ను రవిశంకర్ రెడ్డి భద్రంగా దాచుకున్నారు. వృత్తిపరంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావడం వల్ల వాహనాల మెయింటెనెన్స్ రవిశంకరే చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన వద్ద ఉన్న అన్ని కండిషన్ లోనే ఉన్నాయని చెబుతున్నారు. రవిశంకర్ రెడ్డి అండి. మాది నేను యాక్చువల్గా బేసికల్గా ఎలక్ట్రిక్ ఇంజనీర్ని, సీనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను రాజస్థాన్లో. సో నాకు ఆల్మోస్ట్ 32 వింటేజ్ బైక్స్ ఉన్నాయండి. లేటెస్ట్ అప్ 1957 టు టిల్ 2000 వరకు అండి. అక్కడి నుంచి లేటెస్ట్ జనరేషన్ నేను చేయట్లేదు, ఓన్లీ వింటేజ్ వెహికల్సే. సో నాది కార్ కూడా వింటేజ్ కార్. 32 వెహికల్స్ టోటల్ ఉన్నాయండి, బైక్స్, మోపెడ్స్, స్కూటర్స్ ఆల్ టుగెదర్. ఇవి మా నాన్నగారు హెరిటేజ్ని అలా మెయింటైన్ చేస్తున్నాను. ఆయన బైక్ రైడర్ కమ్ సైకిల్ రైడర్. సో ఐ జస్ట్ మెయింటైన్. అంటే ఈ ప్యాషన్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు నార్మల్గా మోటార్స్ దొరకవు, కొన్ని స్పేర్స్ చాలా వరకు. ఇందులో ఇప్పుడు రన్నింగ్ లేని వెహికల్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 వెహికల్స్ స్టిల్ స్పేర్స్ నాట్ అవైలబుల్. అట్లా మేము ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ లండన్ నుంచి ట్రై చేస్తున్నాం. అది అవి వస్తే అవి కూడా అప్డేట్ అవుతుంది. మోఫా ఉంది కదా, రఘువరన్ బీటెక్ చూసిన మోఫా, ఆ మోఫా ఒకటి, సువే ఒకటి అప్డేట్ అవ్వలేదు. మిగతా అన్ని అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అవుట్ ఆఫ్ 32 9 వెహికల్స్ డాక్యుమెంట్ లేవండి. బికాస్ ఈ బుక్స్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల అవి అప్డేట్ లేదు. మిగతా ఆల్మోస్ట్ 21 వెహికల్స్ ఆల్మోస్ట్ అప్డేటెడ్ ఉంది. సో మీ దగ్గర ఉన్న వెహికల్స్ అంటే బ్రాండెడ్లో టాప్ బ్రాండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1957 నుంచి 250cc కెపాసిటీ నుంచి 2000 వరకు ఉన్నాయండి కంటిన్యూస్. 2019 లేటెస్ట్ జావా తీసుకొచ్చాము, జస్ట్ ఓన్లీ ప్రొఫైల్ కోసం. అయితే ఈ వింటేజ్ బైకులు, కార్ను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అప్డేట్ చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఏడాదికి 1.75 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. అలాగే ప్రతిరోజు వీటిపై పనిచేస్తూనే ఉంటానని, అలా చేయడం తనకిష్టమని రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఆల్మోస్ట్ ఎవ్రీ 5 yearsకి అప్డేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుందండి వెహికల్స్కి. ఎవ్రీ 5 yearsకి ఆన్ అండ్ యావరేజ్ నాకు 1.7 lakhs per annum అవుతుంది. సంవత్సరానికి దాదాపు 1,50,000 నుంచి 70,000 లక్ష ఖర్చు అవుతుందండి. అలాగే టైం ఎఫోర్ట్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 4 hours 5 hours అలా పర్ డే పనిచేస్తూనే ఉంటానండి. ఏదో వెహికల్స్ టైర్ ప్రెషరైజ్ చేయడానికో, క్లీనింగ్కో, లూబ్రికేషన్కో, దేనికో దాన్ని స్పెండ్ చేస్తూనే ఉంటాను. దట్స్ మై హాబీ. సో ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఇల్లులో 2 ఇల్లులు పూర్తి డెడికేటెడ్ దాని గురించి. షూర్. ఈ బిల్డింగ్ కంప్లీట్ నా వింటేజ్ కార్స్కి, బైక్స్కి ఉంచుకున్నాండి. జస్ట్ ఎమర్జెన్సీ గెస్ట్ హౌస్ కింద ఒకటి ఉందంతే. బట్ రేర్ వే యూస్ దట్. ఇప్పుడు జనరేషన్కి అంత ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను మెసేజ్ ఇస్తున్నాను అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఒక బండి కొన్నాం, చిన్న వంటింగ్ వచ్చింది, ఆయిల్ క్యాన్ పెట్టి ఆయిల్ కూడా వేయండి చైన్లో, జస్ట్ తొక్కి తోసే టైపు, లేదా మెకానిక్ దగ్గర 50 రూపాయలు ఇచ్చి ఆయిల్ వేయించాలి. అలా దానివల్ల ఏంటంటే మనం స్క్రాప్ని గుట్టలుగా పెంచుతున్నాం. ఎన్విరాన్మెంట్కి మనం ఇండైరెక్ట్లీ వీఆర్ హార్మ్ఫుల్. మొక్కలైతే వేయలేకపోతున్నాం, కానీ బళ్ళు సంఖ్యను పెంచుతుంటే ఇప్పుడు అమెరికాలో ఉందనుకోండి, కొత్త వెహికల్ కొనాలంటే పాత వెహికల్ స్క్రాప్ చేసి స్క్రాప్ సర్టిఫికేట్ పట్టుకెళ్తేనే కొత్త వెహికల్ కొనాలి. ఇప్పుడు అలా కాదు, కీప్ ఆన్ అంటే చేంజింగ్ ఉంది. అలా ఏమవుతుందంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్స్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎక్కువైపోయి పొల్యూషన్ ప్లస్ ఎన్విరాన్మెంటలీ స్క్రాప్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది, ప్లస్ ఫుడ్ మీద ఎన్వెన్స్ అయిపోతుందండి. దానివల్ల ఒకే వెహికల్ లాంగ్ టైం మెయింటైన్ చేయడం అన్ని విధాలా మంచిదని నేను అంటున్నాను. ఇట్స్ నా బట్ దానివల్ల వాళ్ళకి టైం ఎఫోర్ట్, ఫైనాన్షియల్లీ కొద్దిగా కష్టం అవ్వచ్చు, బలం కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు పాత బైక్ స్టార్ట్ చేయాలంటే చాలా బలం ఉండాలి. కొత్త వాళ్ళకి అంత బలం లేదు, అంత టైం ఉంటుంది. జస్ట్ సెల్ఫ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం వాళ్ళకి
దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇప్పటికి జనరేషన్కి. రవిశంకర్ రెడ్డి దగ్గర సైకిళ్లు కూడా ఉన్నాయి. అందులో కొన్నింటిని ఈయనే స్వయంగా తయారు చేశారు. టెక్నాలజీ అనుభవంతో ప్రోటోటైప్ మినీ వాహనాలను, క్రెయిన్స్ సైతం ఆయన తయారు చేశారు. రవిశంకర్ రెడ్డికి తోడుగా ఆయన కుమారుడు ఉంటూ ఈ ఫ్యాషన్ ను కొనసాగిస్తున్నారు. చూసారుగా వింటేజ్ బైక్స్. సాధారణంగా ఈ బైక్స్ని చూడాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఇన్ని బైక్స్ను మెయింటైన్ చేస్తూ తనకున్న ప్యాషన్తో ఇప్పటికీ కూడా 2 ఇళ్లను కేవలం ఈ వింటేజ్ బైక్స్ భద్రపరచడానికే ఉంచుతున్నారంటే ఆయనకి దీని మీద ఉన్న ప్యాషన్ ఎంతో అర్థమవుతుంది. సో ఇక్కడికి వస్తే మనం ఎప్పుడు చూడలేనివి, విన్నవి బైక్స్ చాలా చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.